ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా 12 రాశుల వారు కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ శతనామావళి కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ ఇలాంటివి చేసుకోవడం లేకపోతే వినడం ఇవన్నీ కూడా చాలా మంచిది. లక్ష్మీనారాయణలకి పూజ చేసుకున్నా కూడా అది మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కూడా మంచిది. ఒకవేళ వీటి దేనికి కూడా అవకాశం కనుక లేకపోతే మీకు మీ యొక్క ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అది కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక ఎలా వీలైతే అలాగే మొత్తానికి మీకు కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక ఆలోచనలు, భక్తి, శ్రద్ధ మొదలైనవి చేసుకోవడం బట్టి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నా కూడా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్పమైన సమస్యల్ని ఈ స్వల్ప పరిహారాలు అయినా కొంతవరకు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆధ్యాత్మిక ధోరణి రీత్యా మానసిక ప్రశాంతతని మనం పెంపొందించుకుంటూ సమస్యల్ని సాల్వ్ చేయడానికి మనకి కూల్గా ఒక బుర్ర పనిచేయడంతో పాటుగా స్థిమితం అనేది ఏర్పడడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది అన్నది మనం గమనించుకోవాలి.